ఎలనినో ప్రభావం తగ్గి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలనే సంకల్పంతో ప్రభుత్వం తలపెట్టిన వర్ణయాగం మొదలైంది. నాగార్జున సాగర్ వద్ద కృష్ణానది తీరాన వేకోజామున 4:05 గోపూజతో యజ్ఞాన్ని పండితులు ప్రారంభించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,000 క్యూసెక్ల వరద చేరుతుండగా 41.20 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఇండల్వై మండలం చిన్నపల్లి అలుకు జలపాతాన్ని తలపిస్తోంది. దీంతో పర్యాటకుల సందడి నెలకొంది. ఈ రహదారి మార్గం బాగు చేయాలని పర్యాటకులు గ్రామస్తులు కోరుతున్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇండల్వై గ్రామంలో మారంపల్లి పరివారం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లా ఆసుపత్రులలో పీపీపీ విధానంలో ఉచిత ఎంఆర్ఐ సేవలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్నిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹380 తగ్గి 1,51,970కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹350 తగ్గి 1,39,300 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు ₹4,900 తగ్గి 2,45,000గా ఉంది.